హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా మంది మనకి కామెంట్ చేయడం జరిగిందనమాట. అన్న డ్రైవర్ పోస్టుల గురించి ఒకసారి క్లారిటీగా చెప్పానని చెప్పేసి ఏదైతే డ్రైవర్ కానిస్టేబుల్స్ ఉన్నాయో, ఈ డ్రైవర్ కానిస్టేబుల్ గురించి అడగడం జరిగింది. సో, నేనైతే ఈ వీడియోలో మెకానిక్ కానిస్టేబుల్స్ అండ్ డ్రైవర్ కానిస్టేబుల్స్‌కి కలిపి చెప్పేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యానన్నమాట. సో, ఈ వీడియో అయితే మీరు ఇక లేట్ చేయకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక గతంలో చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి 2016లో రావడం జరిగిందనమాట. 2016లో జరిగినటువంటి ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకుంటాం. సో, దగ్గరగా చూసుకుంటే 10 ఇయర్స్ తర్వాత ఈ మెకానిక్ అండ్ డ్రైవర్ పోస్టులనేవి రావడం జరుగుతుందనమాట. ఈ మెకానిక్ పోస్టులనేవి 15 పోస్టులున్నవి. డ్రైవర్ పోస్టులనేవి 198 ఉన్నాయట. మెకానిక్ వచ్చేసి 15 పోస్ట్, డ్రైవర్ పోస్ట్ వచ్చేసి 198 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. టోటల్‌గా చూస్తే 213 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. తక్కువ కాంపిటీషన్ ఉంటది. ఎందుకు వీటి గురించి మనం ఎక్కువగా చెప్పాల్సి వస్తుందంటే, తక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి ఉద్యోగాలన్నమాట. వీటికి సంబంధించి పోస్ట్ కోడ్ నంబర్ 26 అండ్ పోస్ట్ కోడ్ నంబర్ 27 ఉంటదన్నమాట. పోస్ట్ కోడ్ నంబర్ 26 వచ్చేసి మెకానిక్ కానిస్టేబుల్స్, పోస్ట్ కోడ్ నంబర్ 27 వచ్చేసి డ్రైవర్ కానిస్టేబుల్‌గా లాస్ట్ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఈ మెకానిక్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి ఏజ్‌కి సంబంధించినటువంటి వివరాలు గనక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు ఉంటాయన్నమాట. 18-22 ప్లస్ లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ అనేది పెంచారు కాబట్టి దగ్గరగా ఓసీ అభ్యర్థులకైతే 24 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మెకానిక్ కానిస్టేబుల్స్‌కి ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్‌లో ఏజ్‌కి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు వస్తే అప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వచ్చాక మరొకసారి దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది కాబట్టి 24+5 అంటే 29 ఇయర్స్, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 29 సంవత్సరాల వరకు కూడా వీళ్ళైతే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటది. ఇక డ్రైవర్ కానిస్టేబుల్స్‌కి వచ్చేసి డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించేసి 18-25 అనేది ఓసీ అభ్యర్థికి ఉంటే లాస్ట్ టైమ్ 2 ఇయర్స్ పెంచారు కాబట్టి దగ్గరగా 27 ఇయర్స్, 27 సంవత్సరాల వరకు కూడా ఈ ఓసీ అభ్యర్థులు డ్రైవర్ కానిస్టేబుల్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఉంది కాబట్టి 27+5 అంటే 32 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా పెంచుతారా ఏంటి అనేది కూడా పెంచే టైంలో నేను మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుద్దనమాట. ఇక ఈ మెకానిక్‌కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంటర్ గాని 10+2 గాని ఉండాలి. 10థ్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. 10థ్ పాస్ అయిన తర్వాత దాంతో పాటు ఐటీఐ అనేది ఉండాలన్నమాట. ఈ ఐటీఐలో వైర్‌మెన్ గాని, మెకానిక్ మోటార్ వెహికల్ గాని, మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఏదో ఒకటి ఈ ఐటీకి సంబంధించింది ఉండాలన్నమాట. 10 క్లాస్ అయిన తర్వాత ఐటీఐకి సంబంధించి వైర్‌మెన్ గాని, మెకానిక్ మోటార్ వెహికల్ గాని, మెకానిక్ డీజిల్ గాని, ఫిట్టర్ గాని ఏదోటి కలిగి ఉండాలన్నమాట. ఇక డ్రైవర్ పోస్ట్‌లకి సంబంధించి పోస్ట్ కోడ్ నంబర్ 27 అని ఉంటదన్నమాట ఇది. దీనికి ఇంటర్ అనేది ఉండాలి. లేదా 10+ అంటే 10+ అంటే 10థ్ పాస్ అయిన తర్వాత ఐటీఐ ఇందులో ఆటో ఎలక్ట్రీషియన్ గాని, మెకానిక్ మోటార్ వెహికల్ గాని, అదేవిధంగా మెకానిక్ డీజిల్ గాని, ఫిట్టర్ గాని ఇదైతే ఉండాలని. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా ఇవి డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి లాస్ట్ టైమ్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది నోటిఫికేషన్ ముందే 2 ఇయర్స్ ముందు తీసుకొని ఉండాలన్నమాట. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. 2 ఇయర్స్ ముందే తీసుకొని ఉండాలి. అంటే అప్లై చేసేటప్పటికి 2 ఇయర్స్ ముందు ఉండాలి. సో, ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా 2 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. డ్రైవింగ్ ఫీల్డ్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. కేవలం ఇది మెన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. పోస్టులండి ఇవి 2 కూడాని మెకానిక్ గాని, డ్రైవర్ పోస్టులు గాని రెండిట్లకి కూడా కేవలం మెన్ మాత్రం అప్లై చేసుకుంటారు. ఉమెన్‌కి ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక హైట్ వచ్చేసి సాధారణంగా దీని హైట్ విషయానికొస్తే 162 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. 162 సెంటీమీటర్స్ హైట్ అనేది. ఇక చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. ఎక్స్‌పెన్షన్ అనేది 4 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఎక్స్‌పెన్షన్ వచ్చేసి ఒక 4 సెంటీమీటర్స్ ఎక్స్‌పెన్షన్ అనేది ఉండాలన్నమాట. 4 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఓకేనా? ఇక మెకానిక్‌కి సంబంధించి ప్రిలిమ్ టెస్ట్ అనేది ఉండదండి. మెకానిక్‌కి గాని అదేవిధంగా ఇది డ్రైవర్స్ గాని రెండిట్లకి కూడా ఎటువంటి ప్రిలిమ్స్ అనేది ఉండదు. ప్రిలిమ్స్ టెస్ట్ అనేది ఉండదనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే 1600 మీటర్ రన్నింగ్ ఉంటది. ఈ 1600 రన్నింగ్ మాత్రమే చేయవలసి ఉంటది. అది కూడా మెన్ ఉంటదనమాట. 10 మినిట్స్ లోపు చేయాలన్నమాట. 10 నిమిషాల లోపు 1600 మీటర్స్ రన్నింగ్ అయితే చేయాలన్నమాట. చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. అంతేకాకుండా వీళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటది. ఈ ట్రేడ్ టెస్ట్‌లో 100 మార్క్స్‌కి జరుగుద్దనమాట. 50 మార్క్స్ వస్తే పాస్. కేవలం ఇది
కేవలం ఇది క్వాలిఫై టెస్ట్ మాత్రమే. ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై టెస్ట్ మాత్రమే. 100 మార్కులు జరుగుద్ది. అందులో 50 మార్కులు వస్తే పాస్ అయిపోతాం. క్వాలిఫై అయిపోతే సరిపోతుందండి. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ జరుగుద్దనమాట. ఫైనల్ ఎగ్జామ్‌లో టెక్నికల్ పేపర్ అనేది ఉంటది. దానికి సంబంధించి 200 మార్క్స్ అనేవి ఉంటాయనమాట. 200 క్వెషన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ టైమ్ అనేది ఇవ్వడం జరుగుతది. అందులో ఓసీ అభ్యర్థులు 40% రావాలి. బీసీ అభ్యర్థులు 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆహ్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే 30% వస్తే సరిపోద్దనమాట. ఇది జస్ట్ క్వాలిఫై కానీ మెరిట్ ఆధారంగా ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతది. తర్వాత సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి మెడికల్ టెస్ట్‌లు చేస్తారు. మెడికల్ టెస్ట్‌ల తర్వాత అప్పుడు వీళ్ళని ట్రైనింగ్ పంపించి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుద్దనమాట. ఇక డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించి నో ప్రిలిమ్స్. దీనికి కూడా ఎటువంటి ప్రిలిమ్స్ లేదు. ఎటువంటి నెగెటివ్ మార్క్స్ కూడా లేదండి. డ్రైవింగ్ టెస్ట్ అనేది పెడతారు వీళ్ళకి. ఈ డ్రైవింగ్ టెస్ట్‌లో 100 మార్కులకి 50 మార్కులు తెచ్చుకోవాలన్నమాట. డ్రైవింగ్ టెస్ట్‌లో 100 మార్కులకి 50 మార్కులు తెచ్చుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్ ఉంటది. 200 క్వెషన్స్, 200 మార్క్స్ ఉంటదన్నమాట. 3 అవర్స్ టైమ్ అనేసి ఇస్తది. దీనికి కూడా టెక్నికల్ పేపర్స్ అనేది ఇస్తది. హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉండాలి. హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చి 84 సెంటీమీటర్స్, ఎక్స్‌పెన్షన్ వచ్చి 4 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా 1600 మీటర్స్ రన్నింగ్ ఎయ్యాలన్నమాట. 1600 మీటర్ రన్నింగ్ చేసుకుంటే 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయవలసి ఉంటది. ఇంక్లూడ్ సిలబస్ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రాకి సేమ్ ఉంటాయండి. బుక్స్ అడుగుతారు అందరూ కూడా. ఈ టెక్నికల్ పేపర్స్ సంబంధించి తెలంగాణకు గాని, ఆంధ్రాకి గాని సేమ్ ఉంటాయి. కమ్యూనికేషన్ గాని, దీనికి గాని సేమ్ ఉంటాయి. అది మాత్రం మీరు చూసుకోండి. సాలరీ కూడా సేమ్ ఏదైతే కానిస్టేబుల్ సాలరీ ఉంటదో, ఆ విధమైనటువంటి సాలరీ ఉంటది. 9 మంత్స్ ట్రైనింగ్ అనేది ఉంటదన్నమాట వీళ్ళకి. ఇక మెయిన్‌లీ వీళ్ళకి ట్రైనింగ్ ఏముంటదంటే 3 నెలలు కూడా బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటదన్నమాట. పీటీ, ఇండోర్ ఇవన్నీ ఉంటది. ఆ తర్వాత వీళ్ళకి డ్రైవింగ్ సంబంధించి ఆహ్, ట్రైనింగ్ అనేది ఇస్తారన్నమాట. డ్రైవింగ్‌కి సంబంధించి, దానికి సంబంధించినటువంటి మొత్తం ట్రైనింగ్ అనేది ఇస్తది. ఇక డ్యూటీస్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఇదే మెయిన్ అన్నమాట. వీళ్ళకి డ్యూటీస్ ఎక్కడంటే ఎస్పీల దగ్గర అంటే వీఐపీల దగ్గర అనమాట. వీఐపీ కాన్వాయ్‌లు, వీఐపీల దగ్గర, ఎస్పీల దగ్గర, ఎస్కార్ట్ డ్యూటీస్ గాని, ఇటువంటి డ్యూటీస్ అన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతుందన్నమాట. అంటే స్టేట్‌లో ఎక్కడ ఉంటదంటే స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి స్టేట్‌లో ఎక్కడైనా ఇవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఇక్కడే ఇవ్వాలని ఏమి ఉండదన్నమాట. సో అతి తక్కువ. ఇందులో చెప్పుకోవాల్సిందేంటంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటది. ఎందుకంటే ఐటీకి సంబంధించినటువంటివి కాబట్టి కంపల్సరీగా ఈ ఐటీ చేసినోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేటువంటి మంచి అవకాశం ఉన్నది. ఈ ఐటీతో పాటు వీళ్ళకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కాబట్టి తక్కువ మంది ఉంటారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి కంపల్సరీగా అప్లై చేసిన వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటదండి. ఇది ఈనాటి మెకానిక్ అండ్ డ్రైవర్స్‌కి సంబంధించినటువంటి వీడియో అనమాట. మరికొన్ని అప్డేట్స్ నేనైతే అందించే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన ఛానెల్‌ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. మన ఛానెల్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ.